ఈ మధ్యకాలంలో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తండ్రి తల్లి బిడ్డలకి ఒక 4 ఎకరాలు ఉందనుకో, ఉదాహరణకి 2 కొడుకులకు చెరి 2 ఎకరాలు ఇచ్చారు. నువ్వు నేను పెట్టను, నువ్వు పెట్టు, నేను ఒక్కడనే పుట్టానా, నువ్వు ఒక్కదాని పుట్టావా, మీ తమ్ముడు పుట్టలేదా, మీ అన్న పుట్టలేదా అని తగాతాడుకొని అమ్మా నాన్న రోడ్డు పాలు చేస్తే, వీళ్ళు కానీ కోర్టుకి వెళ్తే చెవులు మెలబెట్టి తిరిగి మరలా ముసలోళ్ళకి ఇప్పిస్తారు స్థలం. నువ్వు ఏమి తీసుకున్నావో మీ అత్తమామ దగ్గర నుంచి ఇది మరలా తిరిగి రిటర్న్ వెళ్ళిపోయింది. కేసు పెట్టారో నా బిడ్డ చచ్చావే, ఇక మాది మాకిచ్చావు, మాకిచ్చిన తర్వాత అది నాదే, నీకు అన్నం పెట్టను అన్నాం అనుకో, కోడళ్ళలోరో నీ ఆస్తి మరలా తిరిగి ముసలోళ్ళకి వెళ్ళిపోయింది. నువ్వు అడగడానికి వీలు లేదు. జాగ్రత్తగా చూసుకోండి వృద్ధులని. దమ్మున్న మగోళ్ళ గురించి చెబుతా నేను, హృదయం ఉన్న కోడల గురించి చెబుతా నేను. వాళ్ళు రూపాయి సంపాదించకపోయినా, సొంత ఇళ్ళు లేకపోయినా, ఏమీ సాధించలేకపోయినా, ఆ వృద్ధులని పూల బిడ్డ చూస్తున్న పేద బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి చేతులు జోడించి ఏముండదు ఇంట్లో, వాళ్ళు ఏమి సంపాదించలేరు. ఏమి సంపాదించకపోయినా నా తల్లి నా తండ్రి కని గుండెల మీద ఆడించి, వాళ్ళకి ఆస్తి లేకపోవచ్చు కానీ ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, బాధ్యత ఉంది, అలా పెంచారు నా తల్లిదండ్రులని. వారికి కృతజ్ఞత కలిగి అంత భోజనం పెట్టి పూలు పెట్టి చూస్తున్నారు. పేద తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు కొంతమంది కాస్త కూస్తో రూపాయి పావలా సంపాదించిన అన్నం పెట్టినటువంటి మూర్ఖులకి కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, తిరిగి మీ ఆస్తి మీరు తీసుకోవచ్చు